మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. గత 5 సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు. బాబు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు. బయటకు వచ్చి ఒకే ఒక మాట చెప్పారు, మై డియర్ జగన్, భయం మా బయటలో లేదు, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా అని. కార్యకర్తలందరూ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. ఈ ఎర్ర బుక్ లో ఉంది. మనం అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నానంటే, కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులను పట్టుకుని మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి. అది జరగకుండా చూసుకునేదానికే ఈ పుస్తకం పెట్టా. ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చబడుతుందండి, ఉచ్చబడుతుంది. నిన్నగాక మొన్న కోర్టుకు వెళ్లి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్లి ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్న వైకాపా నాయకులకి, ఇక్కడనే ఉన్నా, నెల్లిమర్లలో ఉన్నా, రా దమ్మ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. నేనేనాడో తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా నేను బతికాను. 2.5 సంవత్సరాలు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 1500 ఫైల్స్ క్లియర్ చేశా. ఆ ఒక్క ఫైల్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకే దూరంగా ఉంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, అన్న ఎన్టీఆర్ అంతనో బాబు గారంత పేరు నాకు వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీకి నేను ఏనాడు చెడ్డ పేరు తీసుకురాను. ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పార్టీ కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఫోన్ చేసి, లోకేష్ నీకు ఒక అన్నగా నిలబడతాను, నువ్వు అధైర్యపడద్దని నాకు చెప్పిన వ్యక్తి పవన్ అన్న. దాని తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలంటే ఈ ప్రభుత్వం ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. రోడ్ మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే 3 గంటల సేపు బార్డర్లో ఆపేశారు ఆయన. అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇక్కడున్న పసుపు సైన్యాన్ని, జన సైనికుల్ని ఒకటే కోరుతున్నా, ఈ పేటీఎం కుక్కలకి పనిపాటు ఉండదు. 5 రూపాయలు అకౌంట్లో వేస్తే మన మధ్యన చిచ్చు పెట్టేదానికి సిద్ధంగా ఉంటారు.